ఓం నమో భగవతే వాసుదేవాయ. మోక్షభక్తి ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మనం ఎప్పుడూ ఒక భ్రమలో ఉంటాం. నేను నా మనస్సుని, నా ఇంద్రియాలను నియంత్రించుకోగలను అని గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా అనుకోకుండా మనకు నచ్చని పని చేసినప్పుడు లేదా మన అదుపు తప్పినప్పుడు మనకు ఎంత బాధగా అనిపిస్తుంది. ఈరోజు మనం భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక కఠినమైన సత్యాన్ని తెలుసుకుందాం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనః. దీని అర్థం ఏమిటంటే, ఓ కుంతీపుత్రుడా, ఇంద్రియాలు ఎంత శక్తివంతమైనవి, ఎంత అల్లకల్లోలమైనవి అంటే వివేకం కలిగి నిరంతరం సాధన చేసే సాధకుని మనస్సును కూడా అవి బలవంతంగా లాక్కెళ్ళిపోగలవు. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంద్రియాల ఉద్ధృతి మనల్ని ముంచేసే ప్రమాదముంది. ఈ మాట వినగానే మనకు భయం వేస్తుంది కదా. కానీ ఇది భయపెట్టడానికి చెప్పిన మాట కాదు, మనల్ని అప్రమత్తం చేయడానికి చెప్పిన హెచ్చరిక. లోకంలో ఎంతోమంది గొప్ప మేధావులు, వివేకవంతులు కూడా చిన్న చిన్న ఆకర్షణలకు, ఇంద్రియ భోగాలకు లోబడి తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మన కళ్ళు, చెవులు, నాలుక ఇవన్నీ మనసుతో కలిసి ఒక గ్యాంగ్లా తయారవుతాయి. ఒక్క క్షణం మనం అజాగ్రత్తగా ఉన్నా అవి మనల్ని ఎక్కడో పడేస్తాయి. ఇంద్రియాల శక్తిని మనం తక్కువ అంచనా వేయడం వల్లే మనకు విపత్తులు ఎదురవుతున్నాయి. ఇది ఒక అడవిలో ఎద్దులను అదుపు చేసే మాదిరి. క్షణం వదిలేస్తే అవి మనల్ని ఎటుపడితే అటు ఈడ్చుకుపోతాయి. సరే, ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమిటి? ఇంద్రియాలు అంత బలమైనవి అయితే మనం ఓడిపోయినట్లేనా? కాదు. ఇక్కడే గీత మనకు ఒక మార్గాన్ని చూపుతోంది. విపశ్చితః అంటే వివేకవంతుడైన సాధకుడు అని అర్థం. అంటే మనకు ఇంద్రియాల శక్తి తెలుసు కాబట్టి మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఒక నది ప్రవాహం లాంటివి మన ఇంద్రియాలు. ఆ ప్రవాహాన్ని పూర్తిగా ఆపేయడం అసాధ్యం, కాని దాన్ని ఒక కాల్వ ద్వారా సరైన మార్గంలో మళ్లించవచ్చు. మనం చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో ఒక నిఘా ఉండాలి. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? ఇది నా ఇంద్రియాల వల్ల కలుగుతున్నదా, లేక నా వివేకంతో చేస్తున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మీరు గమనిస్తే గొప్ప గొప్ప సాధకులు ఎప్పుడూ ఏకాంతాన్ని, మౌనాన్ని, మంచి ఆలోచనలను ఎందుకు ఆశ్రయిస్తారంటే తమ ఇంద్రియాలను పసిపిల్లల్లా లాలించడానికి. వాటిని కట్టడి చేయడం కంటే మంచి విషయాల వైపు మళ్లించడం వల్ల మనసు సహజంగానే స్థిరపడుతుంది. మనం ఈ రోజు నుండి మన ఇంద్రియాలకు ఒక లక్ష్యాన్ని ఇవ్వాలి. ఉత్తమమైన పుస్తకాలు చదవడం, మంచి విషయాల గురించి చర్చించుకోవడం, ఆ పరమాత్మను స్మరించుకోవడం, ఇలాంటి పనుల్లో వాటిని నిమగ్నం చేస్తే అవి మనల్ని లాక్కెళ్లవు, బదులుగా మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాయి. మీరు మీ ఇంద్రియాలను అదుపు చేసుకునే ఆ ప్రయాణంలో మొదటి అడుగు వేశారని నేను నమ్ముతున్నాను. జీవితం ఎంత విలువైనదో మనకు తెలుసు. కాబట్టి ఆ జీవితాన్ని అల్పమైన ఇంద్రియ సుఖాల కోసం వదులుకోకండి. మనం ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకున్నాం. రేపు మరిన్ని లోతైన గీతా రహస్యాలతో మీ ముందుకు వస్తాను. ఆ జ్ఞాన సంపదను మీరు అస్సలు మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను నొక్కడం వల్ల మీరు రోజూ మన జ్ఞాన చర్చలో పాల్గొనవచ్చు. మీరు ఈరోజు ఈ శ్లోకం ద్వారా ఏం నేర్చుకున్నారో, మీ ఇంద్రియాలను మీరు ఎలా అదుపులో ఉంచుకోబోతున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మనమంతా కలిసి ఒక గొప్ప మార్పు వైపు అడుగులు వేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ వివేకంతో ఇంద్రియాలను గెలుస్తూ ఉండండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.